ఆషాఢ మాస బోనాలు అంగరంగ వైభవంగా అయితే మొదలయ్యాయని చెప్పొచ్చు. బోనాలు అనగానే ప్రతి ఒక్కరికి కూడా ముందుగా గుర్తుకొచ్చేది గోల్కొండ బోనాలు. ప్రస్తుతం మనం గోల్కొండలో ఉన్నాం. గోల్కొండలో బోనాలు ఎంత అంగరంగ వైభవంగా మొదలయ్యాయి, అది కూడా వారం రోజుల ముందు నుంచే ఏర్పాట్లన్నీ కూడా మొదలై ఆ వైభవం అనేది ఏ విధంగా కనిపిస్తుంది అనేది కూడా చూడొచ్చు. ప్రస్తుతానికైతే బోనాల హడావిడి అయితే ఘనంగా అయితే కనిపిస్తుంది. ఎక్కడి నుంచో దాదాపుగా 28 వృత్తులకి సంబంధించి వాళ్ళందరూ కూడా ఈ బోనాలకి ఏర్పాట్ల కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఘనంగా అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా అయితే ఈ బోనాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ అమ్మవారు ఎవరైతే ఉన్నారో జగన్మాత అమ్మవారు, అమ్మవారికి జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల జాతర అనేది చురు కానుంది. ఆ తర్వాత నుంచే నగర వ్యాప్తంగా కూడా బోనాలు మొదలవుతూ ఉంటే మొదటి బోనం అలాగే చివరి బోనం కూడా గోల్కొండ అమ్మవారికి సమర్పించడం అనేది ఎంతో విశేషం అనేది చెప్పచ్చు. ప్రస్తుతానికైతే కుమ్మరోళ్ళ నుంచి వెళ్ళే మొదటి బోనాన్ని కూడా మనం చూడొచ్చు. ఆ బోనం వెళ్ళిన తరువాతనే ప్రజలకు సంబంధించిన బోనాలు కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ప్రతి ఏటా కూడా చూసుకుంటే అమావాస్య తరువాత మెట్ల పూజ అనేది జరుగుతుంది. ఆ తరువాతనే జగదాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తరువాత రోజు కుమ్మరోల నుంచి వచ్చే 8 గంటలకు వచ్చే మొదటి బోనంతో అమ్మవారికి బోనం సమర్పించిన తరువాత నుంచి ప్రతి ఒక్కరు కూడా 28 వృత్తులకి సంబంధించిన వారి బోనాలన్నీ కూడా వెళ్తూ ఉంటే అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మనతో పాటు ఇక్కడ కుమ్మరోల సంఘానికి సంబంధించిన వాళ్ళు అనేక మంది అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి అనేక వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ప్రతి ఏడాదితో పోలిస్తే ఈ ఏటా ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది. ప్రతి ఏటా పోయినసారి కంటే ఈ ఏడాది చాలా మంచిగా ఉంది. మా శివసత్తులకు కానీ జోగినీలకు కానీ చాలా ప్రత్యేకత మంచిగా కల్పించాలని. పోయినసారి కొద్దిగా ఇష్యూ అయింది, ఆ ఇష్యూకి ఇంకొద్దిగా మంచిగా ఇష్యూ లేకుండా ఈసారన్నా కొద్దిగా జోగినీలకి శివసత్తులకి అందరికీ వచ్చే భక్తులకైనా జర మంచిగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుకున్నాం. గత 20 ఏళ్ళ నుంచి మేము ఇటు వస్తూనే ఉన్నాము. అమ్మవారి కృపా దయ మా మీద ఉంటూ ప్రజల మీద ఉంటూ మంచిగా చూసుకుంటూ అమ్మ దయ నిండు కళ్ళు మా మీద ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటున్నాం. జై కుమ్మరోల సంఘం నుంచి మొదటి బోనం అనేది వెళ్తూ ఉంటుంది. ఎలా అనిపిస్తుంది మీకు ప్రతి ఏటా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వము ఈ యొక్క పండుగను రాష్ట్ర పండుగ గుర్తించినందుకు మొదట ధన్యవాదాలు. మేము అనాదిగా కుమ్మర్లము గ్రామ దేవతల దగ్గర మట్టిలో కుండలో బోన అమ్మవారికి సమర్పించేది ఆనవాయితీగా వస్తుంది. మరి అదే పరంపర ఈనాడు కూడా మా పెద్దలు అప్పుడు చేశారు. మేము ఇప్పుడు కొనసాగించడం మాకు చాలా ఆనందకరంగా ఉందండి. అందులో తొలి బోనం అమ్మలగన్న అమ్మ జగదాంబిక అమ్మవారికి మొట్టమొదటి అంటే బోనం అంటే అన్నాన్ని అమ్మవారికి ప్రేమతో తినిపించడం అన్నమాట. ఆ అమ్మ జగన్మాతకు మేము కుండలో తీసుకెళ్ళినటువంటి బోనాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మకు సమర్పించడం అనేది మా జన్మ ధన్యమైందని మేము భావిస్తున్నాము. అంటే ప్రతి ఏటా కూడా మీరు అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఈ ఏటా కూడా ఘనంగా సమర్పించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఎలాంటి నియమాలు ఉంటాయి మీకు? అంటే నియమాలు అంటే మేము ఏదైనా సరే ఆషాఢ మాసము అమావాస్య తర్వాత వచ్చేటువంటి గురువారం లేకపోతే ఆదివారము ఈ యొక్క ఆషాఢ మాస బోనాలు ప్రారంభమవుతాయండి. ఈ బోనాలను తయారు చేయాలంటే మేము నియమ నిష్టలతోటి మట్టిని అంటే పంచభూతములతో ఇముడుకునేటువంటి మట్టిని గాలి, నీరు, మట్టి, వాయువు అన్నీ కూడా ఇమృతగతం తోసి మట్టితో బోనాన్ని తయారు చేసి ఆ మట్టిలో బోనాన్ని రంగురంగులుగా కళ్ళులతో వాడిని ముస్తాబు చేసి మట్టి బోనలో ఉదయాన్నే శుద్ధి శుభ్రంగా తయారయ్యి అతి పవిత్రంగా అమ్మవారికి అన్నము లేకపోతే పరమాన్నము, మళ్ళీ పచ్చగూర, పలసి పులుసు, పెరుగు ఇవన్నీ కూడా తయారు చేసుకొని అమ్మవారి బోనంలో పెట్టి బోనం తర్వాత గండ దీపం వెలిగించుకొని అమ్మవారికి మాట్లాడకుండా అమ్మవారికి బోనాన్ని తీసుకెళ్ళి సమర్పిస్తామండి. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఏమైనా ఇబ్బందులు ఏమైనా కలగకుండా ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా ఇబ్బంది అంటే ఏం లేదండి. ఇక్కడ గోల్కొండకు వచ్చే ప్రాంతంలో చోటా బజార్, బడా బజార్, దాని తర్వాత లంగరోజ్ అనే ప్రాంతం ఉంటుంది. అంతా కూడా చిన్న గల్లీలు అంతా ఆకృతం చేసుకున్నారు. వాళ్ళు పెద్దగుండే రోడ్లు బస్సు అంతా కొంచెం ముంగ జరిగి అంతా కూడా రోడ్డుకి ఇబ్బంది జరిగింది. పోలీస్ శాఖ మరియు ఆర్ఎండ్బి వారందరూ కూడా కొంచెం వేరే మార్గాన్ని తీసుకొని అంటే ఇప్పుడు టీప్ కాన్పుల్ ద్వారా కానీ మళ్ళీ షేక్పేట్ ద్వారా కానీ వేరే మార్గాలు ఏర్పాటు చేశారు. అది చాలా సంతోషకరం అండి. మేమేం కోరుకుంటామండి, ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమమే కోరుకుంటాం. మా కుల వృత్తిని మాకెప్పుడు సంతోషంగా మేము ఉండాలి. అదేవిధంగా రాష్ట్రంలో వర్షాలు పడాలి సకాలంలో, పంటలు సకాలంలో పండాలి, అందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటాం.
చాలా బాగుంది. నిరుడి కంటే ఈసారి మంచిగా అనిపిస్తున్నది. మంచిగా అమ్మవారి దయ ఉంటే ఇట్లనే సాల్పు చేస్తుంటాం. చాలా దూరంకే వచ్చినాం మేము కూడా. చందానగర్ మొయినాబాద్ మండలం. అమ్మవారి దయ మంచిగా ఉండాలి అందరి మీద, అందరినీ సస్యశ్యామలంగా ఉంచాలి. ఏట ఇట్లా సో చూడొచ్చు, కుమ్మరోళ్ళ సంఘం నుంచి వచ్చిన మొదటి బోనం అయితే సమర్పించిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా, అంటే ప్రజల కోసమే మేము ఈ అంటే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి అంటూ కూడా మేము అమ్మవారిని వేడుకుంటున్నాము అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఘనంగా అయితే బోనాల హడావిడి ఏ విధంగా జరుగుతుందని కూడా చూడండి. బోనాలు అంటేనే గుర్తుకొచ్చేది శివశక్తులు, అలాగే పోతరాజులు అని చెప్పొచ్చు. పోతరాజుల ఏర్పాట్లు కూడా ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా మనం చూడొచ్చు. అక్కడ చూసుకుంటే బోనాలకి సంబంధించి ఎవరైతే పోతరాజులు ఉంటారో వాళ్ళు ఇప్పుడు రెడీ అవుతున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. బోనానికి ముఖ్యంగా ఉండాల్సింది కూడా వాళ్ళే. అలాంటిది ఒకసారి వాళ్ళు ఏ విధంగా రెడీ అవుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్నేళ్ల నుంచి ఈ వృత్తిని చేస్తున్నారు అనేది కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా అనిపిస్తుంది పోతరాజు వేషం? పోతరాజు వేషం అంటే బోనాల పండుగ వస్తే ఇంటింటికి కన్నుల పండుగ, చూడవలసిన పండుగ బోనాల పండుగ. బోనాల పండుగ అంటే ఈ భాగ్యనగరంలో ఎంతో సంతోషంతో, ఎంతో వైభవంతో ఈ బోనాల పండుగ జరుపుకుంటాము. బోనాల పండుగ వస్తే మస్తు సంతోషం ఉంటుంది. ఎలా అంటే ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు మీరు ఇది? నేను చేయబట్టి ఒక 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళ సంది గోల్కొండ పోతరాజుని అవుతుంటా. ఇంకోటి మేము ఒగ్గు పని చేస్తాం. ఒగ్గు పని అంటే దేవుని కళ్యాణాలు, ఎల్లమ్మ కళ్యాణాలు, మల్లన్న కళ్యాణాలు, పోషమ్మ కళ్యాణం, మైసమ్మ, దేవాన దేవతల అందరి కళ్యాణాలు మేము చేస్తుంటాం. ఈ బోనాల పండుగ వస్తే ఆషాఢ మాసం అందున ఇంటింటికి కన్నుల పండుగ, పోతరాజులతోటి, తొట్టెళ్ళతోటి ఎంతో వైభవంగా పండుగలు చేసుకుంటాం. ఈ పోతరాజుల పండుగ అంటే 7 మంది అక్కజెల్లెళ్లకు ఒక్కడే తమ్ముడు పోతరాజు కాబట్టి పోతరాజు ఆడుతూ పాడుతూ ఆ తొట్టెన్లు బోనాలు అమ్మవారికి సమర్పించుకుంటాం. అంటే 15 ఏళ్ల నుంచి చేస్తున్నారు. మరి నియమాలు ఏ విధంగా ఉంటాయి? నియమాలు అంటే చాలా నిష్టగా ఉంటాయి, చాలా ఖచ్చితంగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. ఒక్క బొద్దుతోటి వేషధారణ వేసుకోవాలి, ఒక్క బొద్దుతోటి పూజలు చేసుకోవాలి. ఈ ఆషాఢం 26 తారీఖు నుంచి మొత్తం 20 హైదరాబాద్ బోనాలు అయిపోయేదాకా ఇక నియమం పాటిస్తూనే ఉంటాం. ఒక్క బొద్దుతోటి వేషాలు వేస్తాము, ఒక్క బొద్దుతోటి అమ్మవారు పూజలు చేసుకుంటాం. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటాం. అందులో మేము ఉండాలి, మీరు ఉండాలి. వచ్చిన భక్తులు కూడా అమ్మవారు దీవనార్తి పెట్టాలి. అంటే నార్మల్గా చూసుకుంటే పోతరాజు వేషం ధారణ అనేది ఎన్ని గంటల పాటు సమయం పడుతుంది అనొచ్చు? మన వేషధారణ అంటే కనీసం ఒక 3 గంటలన్నా పడుతుందమ్మా. 3 గంటలు పడుతున్నది. ఈ ప్రోగ్రాం అయిపోయే వరకు ఒక సుమారుగా ఒక 7-8 గంటలన్నా పడుతుంది. మన బోనాల తొట్టెల సమర్పించే వరకు 8-9 గంటలు పడుతుంది రాత్రి. ఇంత సమయం వరకు కూడా మీరు అదే ఉత్సాహంతో అమ్మవారికి జేజేలు కొడుతూ ఆ నృత్యాలు చేస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది? ఈ అమ్మవారు మహిమ అది. ఇక మాకు ఇప్పుడు ఏమనిపించదు. వేషధారణ కట్టుకున్నాక పెయ్యి మీద పసుపు, ఆ వేషధారణ గజ్జలు అవన్నీ వేసుకునే వరకు ఆ పోతరాజే మా ఒంటి మీద ఉంటాడు. ఆ బలం ఆయన్నే ఇస్తాడు. ఇక ఒకరికి హెల్త్లు కూడా బాగుంటాయి. ఈ వేషధారణ వేసే వరకు రోగాలు కూడా ఎలాంటిది ఉండదు. చూడొచ్చు అక్కడ ఇద్దరు కూడా పోతురాజు వేషం వేసుకొని ఉన్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నామని చెప్పొచ్చు. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా కనుక్కొని అసలు ఎలా అనిపిస్తుంది ఏంటనే విషయాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పోతురాజు అంటేనే చాలా మంది పిల్లలు భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ తాడుతో కొడితే గనక ఎక్కడ దెబ్బలు తాకుతాయి అనుకుంటారు. కానీ ఆ తాడు వల్ల కొట్టే ఏదైతే దెబ్బ ఉంటుందో దానివల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటూ కూడా పెద్దలు నమ్ముతూ ఉంటారని చెప్పొచ్చు. ఒకసారి చూడొచ్చు మొత్తం కూడా దాదాపుగా 3 గంటల వరకు కూడా సమయం పడుతుంది ఈ వేషధారణకు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. నమస్తే అండి, ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. అంటే మీ వంశం పరంగా వస్తున్నదా లేకపోతే మీరు? వంశం పరంగా. అంటే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు కదా, చిన్నప్పుడు ఎప్పుడైనా భయం వేసిందా మీకు? ఏం లేదు, ఏం లేదు. చిన్నప్పటి నుంచే చేస్తున్నాయి. నియమాలు ఉంటాయి, ఇక ఫాస్టింగ్ ఉండేయాలి. ఫాస్టింగ్ ఉంటాయి. మొత్తానికైతే ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. చూడొచ్చు పోతరాజులందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ వేషధారణ అయితే చేస్తూ ఉంటారు. ఎందుకంటే 7 అమ్మలకి అమ్మ వాళ్ళ తమ్ముడు కాబట్టి, ఎంతో ప్రియమైన తమ్ముడు కాబట్టి ఆ
వేషధారణ అనేది మాకు ఎంతో ఇష్టం, మేము ఎంతో ఆనందంగా వేసుకుంటాం. ఒకవేళ ఏమైనా మాకు రోగాలు ఉన్నా కూడా అవి అసలు మాకేమీ కూడా ఉండవు. ఈ సమయం వచ్చేసరికి ఆ పోతరాజు మా ఒంటి మీద ఉన్నట్టుగా మేము భావిస్తాం, మాకు శక్తి కూడా వస్తుంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి చెప్పొచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి కూడా వాళ్ళందరూ కూడా రెడీ అవుతున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఘనంగా అయితే గోల్కొండ బోనాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా మనం చూడడం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ అంగరంగ వైభవంగా అయితే బోనాల ఏర్పాట్లు అన్ని కూడా మనం చూడడం జరిగింది. పోతరాజులు కూడా ఏ విధంగా సిద్ధమవుతున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఒకసారి పైకి వెళ్ళి కూడా మరి అమ్మవారి ఏ విధంగా ఉన్నారు ఏంటి అనేది కూడా ఒకసారి పైకి వెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. గోల్కొండ జగదాంబిక మహాంకాళి అమ్మవారికి కుమ్మరుల సంఘం నుంచి దాదాపుగా 108 బోనాలు అయితే వాళ్ళు సమర్పించబోతున్నారు. ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా 108 బోనాలని సిద్ధం చేసి ఉంచడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కరిగా కూడా ఈ బోనాలన్నీ కూడా తీసుకొని అమ్మవారికి అయితే సమర్పిస్తూ ఉంటారు. మామూలుగా ప్రతి ఏటా కూడా దాదాపుగా 108 సంఖ్యకే బోనాలను అయితే సమర్పిస్తూ ఉంటారని చెప్పొచ్చు. తెల్లవారుజాము నుంచి అమ్మవారి బోనాలని తయారు చేస్తూ సిద్ధం చేస్తూ కూడా ఈ హడావిల్లోనే ఉంటారని చెప్పొచ్చు. దాదాపుగా మొదటి బోనమే కుమ్మరోళ్ళ సంఘంకి సంబంధించింది కాబట్టి ఘనంగా నిర్వహిస్తారు అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు కుమ్మరోళ్ళ సంఘం మొత్తం కూడా ప్రతి ఏటా అంటే మామూలుగా ఒక్క సంఘమే కాకుండా 28 వృత్తులకి సంబంధించి అన్ని బోనాలు కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు అనేది కూడా మనకు తెలుస్తుందని చెప్పొచ్చు. మొత్తానికి అయితే అంగరంగ వైభవంగా అయితే అమ్మవారి బోనాలు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ప్రతి ఏటతో పోలిస్తే మరి ఈ సంవత్సరం ఇక్కడ కుమ్మరోళ్ళ సంఘానికి సంబంధించి ఏ విధంగా ఉంది ఏంటనే విషయాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. ముందుగా రాష్ట్ర ప్రజలకు గోల్కొండ కుమ్మర్ల తొలి బోనం శుభాకాంక్షలు. చెప్పండి. ప్రతి ఏటతో పోలిస్తే ఈ ఏటా కుమ్మరోళ్ళ సంఘం నుంచి ఎన్ని బోనాలు వెళ్తున్నాయి, ఎలా అనిపిస్తుంది? ఈసారి 108 బోనాలు వెళ్తున్నాయి ఇక్కడ ప్రత్యేకంగా గోల్కొండలో. అదే దీని తర్వాత మళ్ళీ కట్టమైసమ్మ దగ్గర కూడా 501 బోనాలతో అంగరంగ వైభవంగా అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర కూడా 1 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది బోనాలతో పాటు మిత్ర ప్రదేశాలు, డప్పులు, శివశక్తులు, అలాగే పోతరాజులు. అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా నియమనిష్ట ఏమన్నా ఉన్నాయి? చాలా బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా బాగా అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా అన్ని కులాల వారిగా అందరికీ కూడా చాలా బాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏ సమయానికి అమ్మవారికి బోనాలు సమర్పించబోతున్నారు? బోనాలు మార్నింగ్ ఉదయం ఆల్రెడీ తొలి బోనం అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఏంటి అంటే కుమ్మరోల గోల్కొండ తొలి బోనం ఉత్సవ కమిటీ ఇక్కడ ఏర్పాటు చేసి కుల బంధువులతో అందరితో కూడా చాలా మంచిగా ఈ యొక్క పండుగని అంగరంగ వైభవంగా బంధువులతో పాటు అనేక అగ్రకులాల అన్ని కులాల వారితో ఈ పండుగ నిర్వహించుకోవాలని ఈ 10:30 నుంచి మళ్ళీ ఒక కార్యక్రమం అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఈ ఆషాఢ మాసంలో జరిగేదమ్మా ఫస్ట్ ఆషాఢ మాసం జరిగేది కోల్కొండ బోననే. కోల్కొండ బోనం ఫస్ట్ అయినాక 50 తెలంగాణలో కంప్లీట్గా బోనాలు సమర్పిస్తారమ్మా. ఇక్కడ మన ఆరోగ్యాలు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఎల్లమ్మ తల్లికి మేము బోనాలు చేసుకుంటాం. తొలి బోనం కుమ్మరోళ్ళ బోనమే ఫస్ట్. అది మాకు ఒకసారి అయితే మామూలుగా చూసుకుంటే కుమ్మరోళ్ళ బోనం సమర్పించడానికి విశిష్టత ఏంటి? దక్ష పదపతి అని కుమ్మరులకు మాకు తల్లి. మేము గోల్కొండ కుమ్మరులకు ఏంటంటే మొదటి బోనం గుళ్ళల్లో కూడా మేము కుమ్మరులు హక్కు కావాలి, అందుకోసమే కుమ్మరులను కుండలనే బోనాలు చేయాలి, బిందెలలో చేయొద్దని మా యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము దీంతో పిలిపిస్తున్నాం. అంటే ఏ విధంగా ఇది మొదలైందండి? అంటే ఏ విధంగా అంటే దస్తప తల్లి మనం కుండలలో చేస్తే ఊర్లలో అప్పుడు మనకు వ్యాధి వస్తుండే కదా, ఆ వ్యాధి రాకుండా కుండలలో చేయాలి అమ్మవారు కానీ అదొక ప్రతిష్టత మాది. ఈ సంవత్సరం మంచిగా ఉంది మాకు. వచ్చేసారి కూడా తక్కువ ఉండే, ఈసారి ఎక్కువ తోటి చేస్తున్నాము. ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం. మమ్మల్ని గవర్నమెంట్ లాంఛంగా గుర్తించాలి, ప్రతి గుళ్ళ కుమ్మరోళ్ళను పూజారిగా నిర్వహించాలి, మా హక్కు అది. చూడొచ్చు ప్రస్తుతానికైతే అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నట్టుగా అయితే మనకు తెలుస్తుందని చెప్పొచ్చు. అది 10:30 సమయం నుంచి కూడా ఏవైతే 108 బోనాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి అంటే కుమ్మరోళ్ళ సంఘానికి సంబంధించిన బంధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అమ్మవారికి సమర్పించబోతున్నారు అనేది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే కొన్నేళ్ల నుంచి కూడా ఈ వస్తున్న ఆచారం ఏదైతే ఉందో ఆ ఆచారాన్ని అలాగే మట్టి కుండలో బోనాన్ని సమర్పించడం అనేది కూడా ఆనవాయితీగా వస్తుందంటూ కూడా కుమ్మరోళ్ళ సంఘానికి సంబంధించిన అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అమ్మ నమస్కారం అమ్మ. తెలంగాణ ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు.
నా పేరు కుమ్మరి బాలకృష్ణ ప్రజాపతి. నేను తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఈరోజు తెలంగాణలో ఉన్న మన సంస్కృతి సాంప్రదాయాల్లో అతి ప్రాముఖ్యత సంతరించుకున్న పండుగ బోనాల పండుగ. ఈ బోనాల పండుగ ఈ ఆషాఢ మాసంలో తొలివారం ఏదో గురు ఆది ఏదొచ్చినా ఆ రోజు ఈ గోల్కొండ కోటలో వెలిసిన ఎల్లమ్మ జగదంబ తల్లికి మా కుమ్మరులు తొలిబోనం సమర్పించడంతో బోనాల పండుగ మొదలవుతుంది. ఎందుకు కుమ్మరి తొలిబోనం సమర్పించాలంటే దక్ష ప్రజాపతి కూతురైన సతీదేవిని వివాహం చేసుకున్న శివుడు వివాహం చేసుకున్నాడు. వివాహం నాకు ఇష్టం లేని వివాహం చేసుకున్నాడని దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ సతీదేవిని పిలవలేదు. పిలవకున్నా సరే నా సొంత తల్లిగారి ఇల్లని చెప్పి ఆవిడ యజ్ఞానికి పోగా ఆమెను ఎవ్వరు పలకరించకపోతే ఆమె అవమానానికి గురై అక్కడే తను ప్రాణత్యాగం చేసుకోవడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న శివుడు అక్కడికి వచ్చి నా భార్య చనిపోయిందని ఉగ్ర కోపంతో తన భార్య మృతదేహాన్ని భుజాల మీద వేసుకొని శివతాండవం ఆవేదనతో శివతాండవం చేస్తుంటే 3 లోకాలు దద్దరిల్లుతున్నాయి. ఆ దద్దరిల్లుతున్న సమయంలో అందరూ శివుణ్ణి ఎలా ఆపాలని చెప్పి ఆలోచించి విష్ణుమూర్తి దగ్గరికి వెళితే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని వదిలి శివుని భుజాలపైన ఉన్న సతీదేవి పార్థివ దేహాన్ని ఖండాలుగా ఖండించడంతో ఆమె భాగాలు మృతి చెందిన ఆమె శరీర భాగాలు 18 చోట్ల పడి 18 శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. అందులో శ్రీశైలం భ్రమరాంబ, మన విజయవాడ దుర్గమ్మ, కనకదుర్గమ్మ, మన గద్వాల జోగులాంబ 18 శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. మిగతా చిత్రమైన భాగాలు అక్కడక్కడ గ్రామాల్లో పడి గ్రామ దేవతలుగా ఏర్పడ్డాయి. అందుకే ఆమె మా కుమ్మర దక్ష ప్రజాపతి అంటే కుమ్మర వంశం, అక్కడి నుంచే మా కుమ్మర వంశం మొదలైంది. కాబట్టి మా ఇంటి ఆడపడుచని ఆమెకు ప్రతిసారి బోనాల పండుగలో తొలి బోనం కుమ్మరే ఎక్కిస్తాం. ఎందుకంటే మా ఇంటి ఆడపడుచును చల్లబరిచి ఆవిడ సమస్త ప్రజలకు ఆశీర్వాదాలు ఇచ్చి ఈ వర్షాకాలం పడటంలో మంచి వర్షాలు పడి అందరికీ పంటలు పండి సమృద్ధిగా సుఖ సంతోషాలతో ఉండాలని కుమ్మరి తొలి బోనం ఎక్కించి అమ్మవారిని మొక్కడం జరుగుతుంది. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే సమస్త ప్రజలకు తెలియజేసేది, అందరికీ కూడా నేను విన్నవించేది ఏంటంటే బోనాల పండుగ అంటే బోనం కుండ మట్టి పాత్రలోనే చేయండి, మట్టి కుండలో బోనం చేయండి. అమ్మవారికి ఇష్టం. రాగి బిందెలో, వెండి బిందెలో, బంగారం బిందెలో, స్టీల్ బిందెలో, ఇత్తడి బిందెలలో చెయ్యకండి, అది అమ్మ అరిష్టం. బోనం అంటే పవిత్రమైన మట్టి కుండ మన అన్నిటికీ చాలా ప్రాముఖ్యత. కాబట్టి అందరికీ తెలియజేస్తున్నాను, మట్టి కుండలో బోనం అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి అందరూ కూడా గ్రామాలలో కూడా జరిగే బోనాల పండుగ కూడా మట్టి కుండలోనే బోనాలు సమర్పించాలని కోరుకుంటున్నాను. నా పేరు కుమ్మరి లక్ష్మీనారాయణ. నేను తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం అసోసియేట్ అధ్యక్షునిగా చేస్తున్నాను. అనాదిగా దేవయుగం నుంచి కలియుగం వరకు కూడా జగదాంబిక అమ్మవారైనా ఏ అమ్మవారైనా ఏ రూపంగా ఏ పేర్లతో పిలిచిన అమ్మవారు సాక్షాత్తు పార్వతీదేవిగా ఈరోజు మనకు తెలిసిన విషయమే. సతీదేవి తదనంతరమే ఆమె మరొక అవతారము పార్వతీదేవిగా వెలసడం జరిగింది. ఆ దేవయుగం నుంచి బ్రహ్మపుత్రులైన ప్రజాపతుల వంశమే ఈ నేటి కుమ్మరులు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కుమ్మరుల యొక్క విశిష్టత అలాంటిది. దీపము, ధూపము, నైవేద్యము కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన తాతల ముత్తాతల నుంచి మనం కూడా ఈ జనరేషన్లో చూస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కుమ్మరులే పూజారులుగా ఉన్నారు. నేటి వరకు కూడా కుమ్మరులు పూజారులు ఉన్నారు. ఇదే గోల్కొండ కోటంలో మొదటి బోనము నిజాం కాలం నుండి ఈ రోజు వరకు కూడా కుమ్మరులే తొలి బోనం ఎక్కియడం జరుగుతున్నది. అది మరి ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 పండుగలనే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఒకటి బోనాల పండుగ, రెండవది బతుకమ్మ పండుగ. మరి ఆ బోనాల పండుగకు వన్నె తెచ్చే విధంగా మన బోనాల పండుగను మేము ఘనంగా జరుపుకోవడము. మరి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ బోనాలు కుమ్మరులని ఎందుకు, ఈ మొదటి బోనము ఎందుకు అనే దాని మీద చర్చోపచర్చలు జరిగిన పిదప ఇది కుమ్మరులదే మొదటి బోనం అని ప్రభుత్వం నిర్ణయించి అధికారికంగా ప్రభుత్వము ప్రతి సంవత్సరము ఈ ఉత్సవాలు చేసుకోవడానికి ప్రభుత్వం నిధుల నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి 5 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ఇస్తూనే ఉన్నది. కాబట్టి మేమందరం కూడా ఈ రోజు వరకు మీ అందరికీ తెలుసు, ఇవాళ అత్యంత ఖరీదైన తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా వజ్ర వైడూర్యాలు ఉన్న స్వామి కూడా ఈ రోజు నిత్యము కొత్త కుండలనే నైవేద్యం స్వీకరిస్తుండ, అది మనందరికీ తెలుసు. అట్లాగే పూరి జగన్నాథ్ కూడా 56 వంటకాలు కూడా పూజలో సమర్పిస్తారు. అక్కడ కూడా నిత్యము మట్టి పాత్రలనే ఈ పూజ కార్యక్రమాలు నైవేద్యాలు సమర్పిస్తారు. అట్లాంటి విశిష్టత అనేది నేటి మా కుమ్మరులకు దక్కింది. ఉత్తర భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న అందరూ కూడా దక్ష ప్రజాపతుల యొక్క మేము వంశము. మేము ఆనాటి నుండి ఈ
ఈనాటి వరకు కూడా ఈ బోనాలు మేము చేస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే బంగారు బోనంలో గతంలో కవితక్క గారు బంగారు బోనంలో నేను ఉజ్జయిని మాంకాళి సికింద్రాబాద్ బోనం ఎత్తుతా అంటే మేము 7 అంతస్తుల బోనం మేము కుండలను ఎత్తాలి అనుకుంటే ఆమె బంగారు బోనం పక్కకు పెట్టేసి 7 అంతస్తుల బోనం ఉజ్జయిని మాంకాళి సికింద్రాబాద్ దగ్గర తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇది ప్రభుత్వం ఆ రకంగా గుర్తించింది. మేము ఎవరం చేసినా మొదటి బోనం మేము గోల్కొండ అయినా సరే ఊర్లో ఎక్కడైనా జిల్లాలో కూడా మేము మొదటి బోనం ఎక్కించిన తర్వాతనే ఈ పండుగ అనేది ఆచారము ఇక్కడ నుంచి మొదలవుతుంది. అందరూ కూడా మట్టి కుండలనే బోనం చేయండి. మట్టి ఉన్నప్పుడు ఎలాంటి రోగాలు లేవు, మనకు హాస్పిటల్స్ లేవు, క్యాన్సర్స్ లేవు. ఈ తర్వాత అన్ని వచ్చిన తర్వాత ఇలాంటి ఇబ్బంది వచ్చింది కాబట్టి మనం రాబోయే రోజుల్లో తిరిగి మళ్ళీ ఒక 500 సంవత్సరాలు వెనక్కి పోయి మళ్ళీ ముందుకు వచ్చినట్టయితే మనం కుండలు తింటే మనం అన్ని ఆరోగ్యాలు ఉంటాయి. అమ్మవారికి కూడా కుండల నైవేద్యం చేస్తే శాంతిస్తుంది, మళ్ళీ పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుంది. కాబట్టి అందరు కూడా సమాజానికి మేము పిలిపిస్తున్నాం, అందరూ కూడా మట్టి పాత్రలనే బోనం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చూడొచ్చు బోనానికి సంబంధించి ఏదైతే బోనం ఉందో అది మట్టి కుండలోనే చేయాలి. ఎందుకంటే మనకి బోనానికి సంబంధించిన ప్రాముఖ్యత గురించి విశిష్టత గురించి కూడా ఆయన ఎంత ఘనంగా చెప్పారు అనేది కూడా మనం విన్నాం. కాబట్టి చాలా మంది కూడా రాగి బిందెలో లేకపోతే స్టీల్ బిందెలోనే అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు. అలా సమర్పించకూడదు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. చూడొచ్చు దాదాపుగా ప్రతి ఏటా కూడా కుమ్మరోళ్ళకి సంబంధించిన బోనాలు ఏ విధంగా వెళ్తున్నాయి అనేది కూడా మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో అయితే ఈ బోనాలన్నీ కూడా ఏవైతే 108 బోనాలు ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారికి అయితే సమర్పించబోతున్నారని తెలుస్తుంది. జగదాంబ మహంకాళి అమ్మవారికి ఏ విధంగా అయితే పూజలు చేస్తారు అనేది కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. అయితే ముఖ్యంగా గోల్కొండ మహంకాళి అమ్మవారికి జగదాంబ అమ్మవారికి కూడా ప్రత్యేక పూజలు అనేవి కొద్ది రోజుల నుంచి జరుగుతూ ఉంటాయని చెప్పొచ్చు. అయితే మహంకాళి అమ్మవారికి కూడా అంటే అక్కడ బోనం సమర్పించిన తర్వాత ఇక్కడికి వచ్చి స్వయంభూ వెలిసిన మహంకాళి అమ్మవారిని కూడా దర్శించుకొని వెళ్ళటం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న ఆనవాయితీ అని చెప్పొచ్చు. చూడొచ్చు భక్తులు కూడా అక్కడ అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వస్తూ ఉంటారని చెప్పొచ్చు. లోపలికి వెళ్ళి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా అక్కడ అమ్మవారికి బోనం సమర్పించి అక్కడ నుంచి ఆ బోనంతో పాటే ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే మహంకాళి అమ్మవారికి కూడా ఒడిబియ్యాలు అనేవి కూడా పోస్తూ ఉంటారు. అంటే మహంకాళి జగదాంబ అమ్మవారు రెండు కూడా కొన్నేళ్ల నుంచి ఇక్కడ స్వయంభూ వెలిసాయనే ప్రతీతి కూడా ఉందని చెప్పొచ్చు. ఎంతో విశిష్టత ఉన్న మహంకాళి అమ్మవారిని కూడా దర్శించుకోవడానికి ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు అయితే వస్తూ ఉన్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైనప్పటికీ ఈ రోజు అంటే గత కొన్ని రోజుల నుంచి చేస్తున్న ఏర్పాట్లకి భక్తులు కూడా ఎంతగానో ఆనందపడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ నెలందరూ అంటే ప్రతి సంవత్సరం వస్తాం. ప్రతి సంవత్సరం ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. 40 సంవత్సరాల నుంచి సమర్పించారా? బోనం మేము చేయం, ఖాళీ కొబ్బరికాయ తొట్టెల. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అమ్మ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. ప్రతి ఏటూ వస్తూ ఉంటారా? వస్తుంటాం, ప్రతి సంవత్సరం వస్తుంటాం. చాలా ఆనందంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ప్రతిసారి వస్తున్నాం. బాబాయ్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మేము 3 సంవత్సరాల నుంచి వస్తున్నాము, జనవాడ నుంచి. అమ్మవారు మనం అనుకున్న కోరికలు తీరుస్తుంది. ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి సార్. అంటే ఎక్కడే లేని విధంగా గోల్కొండలో వేల సంఖ్యలో బోనాలు వస్తూ ఉంటాయి. ఎలా అనిపిస్తుంది అదంతా చూసి? బాగుంది, అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులు కూడా పోయినసారి కన్నా ఈసారి ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు. చూడొచ్చు భక్తులు కూడా అధిక సంఖ్యలో గతంలో పోలిస్తే ఈ సంవత్సరం భక్తుల సంఖ్య కూడా రద్దీగానే ఉన్నట్టుగా తెలుస్తుందని చెప్పొచ్చు. అంటే గోల్కొండలో అమ్మవారికి బోనాలు ఏ విధంగా సమర్పిస్తారు అనేది కూడా మనం చూడడం జరిగింది. వేల సంఖ్యలో వివిధ సంఘాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి అయితే బోనాలు అనేవి సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు మహంకాళి అమ్మవారికి కూడా ప్రత్యేక పూజలు అనేవి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ రోజు మహంకాళి అమ్మవారికి ఏ విధమైన ప్రత్యేక పూజలు? నమస్కారం అమ్మ. ముందుగా మీ అందరికీ ఆషాఢ మాసం బోనాలు శుభాకాంక్షలు. ఈరోజు మొదటి పూజ కావడంతో పొద్దున్నుంచే మనకి భక్తులు పొద్దున్నుంచే భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అమ్మవారికి ధూపదీప నైవేద్యం సమర్పించి అదేవిధంగా ఈరోజు గోల్కొండ రిసాలా బజార్ నుంచి మహంకాళమ్మ ఊరేగింపు ఉంటుంది. అదేవిధంగా ఈసారి మనకి బంగారం బోనంతో మా బ్రదర్ శ్రీకాంచారి అమ్మవారు బంగారు బోనంతో ధూపదీప నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి లంగరోజు నుంచి తొట్టెల ఊరేగింపు ఉంటుంది. మంత్రి మా మినిస్టర్ పొండా సురేఖారం గారు, పొన్నం ప్రభాకర్ గారు పట్టువస్త్రాలు సమర్పించిన తర్వాత ఊరేగింపు అనేది ప్రారంభమవుతుంది. అదేవిధంగా బంజారాదావ నుంచి మనకి 26 కిలోమీటర్ల నజర్ బోనం ఉంటుంది మేడం. మనకి అదేవిధంగా చోటా బజార్ నుంచి జగదాంబ అమ్మవారు ఊరేగింపు ఉంటుంది. ఇక్కడ మనకి ఇవన్నీ ఈవినింగ్ 6 o'clock ఇవన్నీ కలిసిన గ్యాదరింగ్ అయ్యి కలిసిన తర్వాత పైకి తీసుకోవడం జరుగుతుంది 6 గంటలకి.
అంటే అన్న ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, భక్తుల రద్దీ కూడా ఏ విధంగా ఉంది? మీరు చూస్తున్నారు ఇప్పుడిప్పుడే కొద్దిసేపటి నుంచి మార్నింగ్ నుంచి అమ్మవారికి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే భక్తులు పెరగడం అనేది జరిగింది. భక్తులవి ఇక్కడ సౌకులైతే అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి మేడం. సీసీ కెమెరా కానీ వాటర్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ వచ్చే భక్తులకి లేడీస్ గురించి కానీ మనకి మహిళలకి జెంట్స్కి బోనం గురించి సపరేట్గా క్యూ లైన్ ఉంది. సీసీ ఫుటేజ్కి బందోబస్తు బాగున్నది మేడం. పబ్లిక్కి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు మనకి బాగున్నాయి మేడం. మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓ వసంత మేడం గారు, అలాగే చెంటిబాబు చైర్మన్ గారు మనకి అన్ని ఏర్పాట్లు ఇక్కడ భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు మేడం. అంటే మామూలుగా చూసుకుంటే బోనాలు తీసుకొచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సపరేట్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత సంవత్సరం పోలిస్తే జోగినీలు కొంచెం ఇబ్బంది పడ్డ పరిస్థితి కనిపించింది. మరి అంటే మేడం ఏం లేదు, గత సంవత్సరంకి అన్ని క్యూ లైన్ అనేది అలాగే ఉండే. కొద్దిగా ఏమైందంటే కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ లైన్లో వాడి కొద్దిగా లేడీస్ బోనం గురించి కొద్దిగా వేరే లైన్లో వెళ్ళిపోయేందుకు అట్లా అయింది. కానీ ఈసారి సపరేట్గా క్యూ లైన్ అనేది బోనం గురించి లైన్ అలాగ ఉన్నది, మనకి జెంట్స్ గురించి అలాగే లేడీస్ గురించి క్యూ లైన్ అలాగ ఉన్నది అనమాట. ఇక్కడ ఏ ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు మనకి ఈసారి అన్ని బాగున్నాయి. భక్తులందరూ అదే ఉన్నది వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. నెల రోజుల పాటు 9 పూజలు ఉంటాయి, గురువారం ఆదివారం ఉంటాయి. ఏ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి మేడం. ఈ 9 రోజులు చూసుకుంటే గురువారం ఆదివారం ఈ 9 రోజులు అమ్మవారికి ఎటువంటి ప్రత్యేక పూజలు ఉండబోతున్నాయి? ఇది ఈ రోజు మొదట పూజ అమ్మ. ఇప్పుడు మిగతా 8 పూజలకు ఎట్లుంటాయంటే ఒకరోజు శాకాంబరి డెకరేషన్ ఉంటుంది, ఫ్లవర్ డెకరేషన్ ఉంటుంది, ఒకటి బ్యాంగిల్స్ అలంకరణ ఉంటుంది. అన్ని ఒక్కొక్క పూజకు ఒక్కొక్క అలంకరణ ఉంటుంది అనమాట. మనకి 7వ పూజకి ఏదైతే ఉంటుంది మనకి అమ్మవారి షావ ఉంటుంది అనమాట. జగదాంబ అమ్మవారి మహాకాళ అమ్మవారిని కలవడం అనేది జరుగుతుంది అనమాట. ఆ రోజు షావ అని అంటాం అనమాట. లాస్ట్ పూజ అనేది ఏమవుతుంది జూలై 24 తారీఖు అవుతుంది మన లాస్ట్ పూజ. ఆ రోజు కుంభారతి ఉంటుంది మనకి. ఈ 5 అంతస్తుల బోనంతో కుంభారతి ఇవ్వడం జరుగుతుంది. గుమ్మడికాయలు, కళ్ళు సాక, అమ్మవారికి నైవేద్యము ఇవన్నీ సమర్పించిన తర్వాత గుమ్మడికాయలు కొట్టిన తర్వాత కుంభారతి అని ఈ బోనంతో ఇస్తాం మేడం. లాస్ట్గా ఆ రోజు మనకి కుంభారతి అయిన తర్వాత బోనాలు అనేది ముగుస్తాయి మేడం. మొత్తానికైతే భక్తులు కూడా వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి మహంకాళి అమ్మవారిని కూడా జగదాంబ అమ్మవారిని కూడా దర్శించుకోవడం జరుగుతుందని చెప్పొచ్చు. గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి భక్తులందరూ కూడా ఘనంగా బోనాలని సమర్పిస్తున్న విజువల్స్ ని మనం ఇప్పుడు బిగ్ టీవీలో అయితే చూడొచ్చు. ప్రస్తుతానికి పైన దేవాలయం దగ్గర ఎంతమంది భక్తులు ఉన్నారు అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంది. వేల సంఖ్యలో కుమ్మరోళ్ళ సంఘానికి సంబంధించి వివిధ సంఘాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి వేల సంఖ్యలో బోనాలను అయితే సమర్పిస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నామని చెప్పొచ్చు. పోలీసుల భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటూ బ్యానర్లు పెట్టడం, అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఆడవారిని దృష్టిలో పెట్టుకొని షీ టీమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. చూడొచ్చు పొద్దున్న 8 గంటలకి కుమ్మరోళ్ళ బోనం వెళ్ళిపోయిన తర్వాత వివిధ రకాల సంఘానికి సంబంధించిన బోనాలన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తున్న విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాం. ఒక వైపు నుంచి చూసుకుంటే సామాన్య భక్తులు, మరోవైపు నుంచి చూసుకుంటే బోనాలకి సంబంధించిన అంటే 2 లైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బోనాలకి సంబంధించి బోనాలు ఎత్తుకొని వచ్చే వారికి ఎక్కువ ఇబ్బంది కలగకుండా కింద మెట్ల నుంచి దాదాపుగా 400 పైగా మెట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలగకుండా 2 వేరు లైన్లను ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా చూసుకుంటే పోలీసులు భారీ బందోబస్తు కూడా ఇందాక చెప్పినట్టుగా భారీగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. షీ టీమ్ని ట్రాఫిక్ స్పెషల్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 1500 మంది పోలీసులని ఏర్పాటు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. గోల్కొండ గేట్ నుంచి ఎంట్రీ గేట్ నుంచి పైన అమ్మవారి ఆలయం వరకు కూడా 300 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బోనాల జాతర మొత్తం కూడా పర్యవేక్షణలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. గోల్కొండ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గోల్కొండ చుట్టూ ట్రాఫిక్ జామ్ కాకుండా ఎక్కడికక్కడ ట్రాఫిక్ డ్రైవింగ్ షన్లు కూడా పెట్టినట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మాత్రం గోల్కొండలో భారీ బోనాల జాతర ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి అనేది కూడా మనం చూడడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే ప్రతి ఒక్కరి బోనాలు కూడా అమ్మవారికి సమర్పించడానికి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. కేవలం బోనాలను సమర్పించడానికే కాకుండా ముఖ్యంగా ఆషాఢ మాసం వచ్చిందంటేనే బోనాల జాతర ఎంత ఘనంగా జరుగుతుంది అనేది కూడా తెలుగు రాష్ట్రాల్లో బాగా తెలుసు కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా గోల్కొండ బోనాల జాతరకైతే చాలా మంది తిలకించడానికి ఇక్కడికి వస్తూ ఉంటారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ స్వయంభూ వెలిసిన జగదాంబ అమ్మవారిని దర్శించుకోవడానికి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది అంటూ కూడా ఒక నానుడి ఉంది కాబట్టి ఇక్కడికి చాలా మంది భక్తులు చిన్నపిల్లలతో సహా అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. మహిళలు మాత్రం ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళు లేకపోతే పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే
పిల్లలు పుడతారని చెప్పి తెలిసి తొట్టెలు కూడా సమర్పించుకుంటారని చెప్పొచ్చు. అనేక మంది భక్తులు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి దాదాపుగా గోల్కొండ బోనాల ఏర్పాట్లు వారం రోజుల నుంచి జరుగుతున్నట్టుగా తెలుస్తుందని చెప్పొచ్చు. ఈ రోజు నుంచి అంటే ఆషాఢం మొదలైన అమావాస్య తర్వాత రోజు నుంచి అమ్మవారికి మొదటి బోనం సమర్పించిన తరువాత చివరి బోనం కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు అనేవి ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రత్యేక పూజల్ని కూడా చేస్తూ ఉంటారు. అమ్మవారికి ఎంతగానో ఇష్టమైన బోనాలని సమర్పిస్తూ ఉంటారు భక్తులు. ఇటు చూడొచ్చు మొత్తం కూడా వివిధ సంఘాలకి సంబంధించిన ఎవరైతే భక్తులు ఉన్నారో అమ్మవారికి సమర్పిస్తూ వారు ఒడిబియ్యాలను కూడా పోస్తూ వాళ్ళ మొక్కులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా సమర్పిస్తూ ఉంటారని చెప్పి తెలుస్తుంది. చూడొచ్చు మొత్తం కూడా వేల సంఖ్యలో అమ్మవారి బోనాలను అయితే ఇక్కడికి తీసుకొని వస్తూ ఉన్నారు. అదేవిధంగా సామాన్య భక్తులు కూడా ఇందాక చెప్పినట్టుగా వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ప్రభుత్వం చూసుకుంటే గతంలో జరిగిన ఏవైతే కొన్ని దృష్టిలో పెట్టుకుని ఏవైతే ఆటంకాలు జరిగాయి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మొత్తం కూడా సీసీటీవీ పర్యవేక్షణలోనే ఉండే విధంగా అదేవిధంగా ఎక్కడికక్కడ వాటర్ సప్లై అలాగే ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ అంటే దాదాపుగా 400 పైగా మెట్లున్నాయి కాబట్టి బోనాలు ఎత్తుకొని వచ్చేవాళ్ళు కానీ లేకపోతే సామాన్య భక్తులు కూడా ఇబ్బంది పడకుండా అంటే వాళ్ళకి కూర్చునే విధంగా కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు కూడా వాళ్ళకి సహకరించినట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. భక్తులు మాత్రం ఎంతో ఆనందంగా వారి బోనాలను వాళ్ళ మొక్కులను అయితే ప్రస్తుతానికి అమ్మవారికి సమర్పిస్తున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ఇదే విధంగా ఇప్పుడు అంటే పొద్దున 8 గంటల నుంచి రాత్రి దాదాపుగా 11-12 గంటల వరకు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అదే వివిధ సంఘాలకు సంబంధించిన బోనాలు అన్నీ కూడా ఇక్కడికి చాలా మంది ఇక్కడికి అయితే వచ్చి బోనాలు అయితే సమర్పిస్తూ ఉంటారు. ఈరోజు రాత్రి వరకు కూడా ఈ బోనాల సమర్పణ అనేది జరుగుతూనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ చాలా మంది చూడొచ్చు ఇక్కడ అమ్మవారిని ఎంత ఘనంగా అలంకరించారు అనేది కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. మొత్తం కూడా భక్తులతో రద్దీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూస్తుంటే ఇక్కడ బోనాలకి ఎంతమంది వస్తున్నారండి పొద్దున్న నుంచి? దగ్గర దగ్గర గ్యాదరింగ్ 50 లక్షల మంది 50,000 దాకా. అంటే ఎలా అనిపిస్తుంది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏర్పాట్లు కానీ జనాలు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ? చూడొచ్చు గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏర్పాట్లు కూడా ఘనంగా జరిగినట్టుగా తెలుస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు అమ్మవారిని కూడా చాలా చక్కగా ఏ విధంగా అలంకరించారు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంతో మందికి అమ్మవారు అంటే శిగం వచ్చి కూడా ఇక్కడ చూడొచ్చు ఎంతో మంది బోనాలను ఎత్తుకొని అమ్మవారు సాక్షాత్తు అమ్మవారిని మేము మోస్తున్నాం అనే విధంగా అమ్మవారిని తలుచుకుంటూ 400 మెట్లకి పైగా ఎక్కి అమ్మవారికి ఇక్కడ దర్శించుకొని అమ్మవారిని అయితే బోనాలను అయితే సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ మనతో పాటు ఇక్కడ చూడొచ్చు అమ్మవారికి బోనాలతో పాటు ఒడిబియ్యాలను కూడా ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు అనేక మంది కూడా గత సంవత్సరం మొక్కుకున్న వాళ్ళు ఏవైతే నెరవేరని కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఒడిబియ్యాలను అయితే పోస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉన్నారు. అలాగే 9 రోజులు కూడా ప్రత్యేక పూజల్ని కూడా చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ఒకసారి ఇక్కడ పంతులు గారితో ప్రధాన అర్చకులు గారు కూడా మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అమ్మవారు స్వయంభూ వెలిసింది అనేది కూడా మనందరికీ తెలిసిందే. మరి ఈ రోజు ఎలాంటి ప్రత్యేక పూజలు ఉంటాయి? బోనాల పండుగ ఈ రోజుతో స్టార్ట్ అయింది. ఇక్కడ తెల్లవారుజామున ఇలా అమ్మవారికి అభిషేక పూజా కార్యక్రమం జరిగింది. తర్వాత ఇక్కడ ఎల్లమ్మ చిత్రపటం కూడా వేయడం జరిగింది. ప్లస్ ఈరోజు భారీ ఎత్తున భక్తులు తమ కోరికలు నెరవేరుస్తున్నాయి. అమ్మవారు వెలిసారు కాబట్టి ఇక్కడ కోరికలు నెరవేరుతుంది కాబట్టి తమ కోరికలు ఇక్కడ వాళ్ళు సమర్పించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఏంటంటే మన చోటబారి నుంచి మా ఉత్సవ విగ్రహాలు అక్కడి నుంచి బయలుదేరుతుంది. లంగరోజు నుంచి తొట్టెల ఊరేగింపు, తర్వాత రథం ఊరేగింపు, బంజారీ తర్వాత నుంచి బోనం వాసం అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఈరోజు సాయంత్రం వచ్చే వరకు ఇక్కడ ఈవినింగ్ అవుతుందండి. మొత్తం ఇక్కడ ఈవినింగ్ మళ్ళీ అమ్మవారికి తొలి బోనం సమర్పించుకొని తర్వాత ఒడ్డు సమర్పించుకొని తర్వాత ఆరతి అర్చన కార్యక్రమం తర్వాత ముగింపు కార్యక్రమం. ఆషాఢ మాసంలో 9 పూజలు ఉంటాయి. ఈ 9 రోజులు చేసే పూజలు అమ్మవారికి ఎటువంటి ప్రత్యేకత ఉంది? 9 పూజలలో ప్రతి పూజకి 9 పూజలలో విశేషమైన మనకు అమ్మవారికి డైలీ అభిషేకం, పూజ అలంకరణ, తర్వాత ఒకరోజు 5వ పూజ రోజు ఇక్కడ చండీ హోమం ఉంటుంది. తర్వాత 7వ పూజ రోజు శాకంబరి అలంకరణ ఉంటుంది. ఆ రోజు
పల్లకి సేవ చావా ఉంటుంది. ಮತ್ತೆ 9వ పూజ రోజు మనకి ఇక్కడ కుంభారతి సోమవారం దాంతో ముఖ్య కార్యక్రమం ఉంటుంది. మామూలుగా చూసుకుంటే ఎంతమంది ఇక్కడ బోనాలని సమర్పిస్తూ ఉండొచ్చు అంటారు? లక్షల్లో ఉంటుందండి. ఎందుకంటే ఇక అమ్మవారు ఇక్కడ వెలిసారు. అమ్మవారికి కోరిక భక్తులని స్వయం వెలిసింది కాబట్టి ఇక్కడ భక్తులు కోరికలను అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం లక్షలలో భక్తులు పెరుగుతున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తమ తమ కోరికలు అక్కడి నుంచి కూడా ఇక్కడ వచ్చి చెల్లించుకోవడం జరుగుతుంది. గోల్కొండ బోనాలు ఎంత ప్రాధాన్యమైంది అంటే మొదటి బోనం కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది, అలాగే చివరి బోనం కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఆషాఢ మాసం మొదలవుతుంది బోనాల పండుగ. తర్వాత శ్రావణ మాసం లాస్ట్ వరకు ఇక్కడ జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మొదలయ్యి మిగతా లాస్ట్ వరకు ఇక్కడ కంటిన్యూషన్గా జరుగుతూనే ఉంటుంది. మిగతా చోట్ల కూడా ప్రతి ఆదివారం సికింద్రాబాద్ లాల్ దర్వాజా తర్వాత కార్వాన్ ఈ ఏరియాలో జరుగుతుంది. తర్వాత ముగింపు కార్యక్రమం కూడా ఇక్కడ మనం ఉంటుంది. నెల రోజుల్లో అక్కడ మన సికింద్రాబాద్ లాల్ దర్వాజా జరుగుతున్నా కూడా ఇక్కడ కూడా అమ్మవారి పూజలు జరుపుకుంటూ ఉంటుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి? ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని జాగ్రత్తలు చూడొచ్చు. భక్తులని దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అమ్మవారి ప్రాముఖ్యత కూడా మనం చూడడం జరిగింది. అంటే గతంలో పోలిస్తే ఈ సంవత్సరం వేల సంఖ్యలో భక్తులు వస్తున్నట్టుగా అయితే చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు అమ్మవారిని తిలకించడానికి అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తున్నట్టుగా అయితే మనం చూస్తూ ఉన్నాం. 2 లైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇక్కడ నుంచి అంటే అమ్మవారి గర్భగుడి ఏదైతే ఉందో ఇక్కడి నుంచి కనుక చూసుకుంటే బోనాలకి సంబంధించి ఎవరైతే బోనాలను తీసుకొని వస్తారో సమర్పించే వాళ్ళకి ప్రత్యేక లైన్, అదేవిధంగా సామాన్య భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా సపరేట్ లైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా దాదాపుగా రాత్రి 11-12 గంటల వరకు కూడా ఇలాంటి వాతావరణమే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు కాబట్టి వేల సంఖ్యలో అమ్మవారికి బోనాలను అయితే సమర్పించబోతున్నారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి. బిగ్ టీవీ కెమెరామెన్ హరీష్తో రిపోర్టర్ గోల్కొండ.